అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, మరొకసారి ప్రభుపేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము అని మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, రాజు అయినటువంటి దావీదు తన కుమారుడికి సెలవిచ్చినటువంటి మాటగా మనము జ్ఞాపకం చేసుకునవచ్చు. లేతప్రాయములో సొలొమోనును ఆ రాజ్యానికి రాజుగా అభిషేకించినట్లుగా మనం చూడవచ్చు. దావీదు తర్వాత రెండవ రాజుగా సొలొమోను ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి దేవుడు తనను కోరుకున్నప్పుడు, తను రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో, దేవుని కట్టడలను దేవుని విధులను ఎలాగూ జరిగించాలో, దేవుని మందిరాన్ని కూడా కట్టడానికి తాను ఎలాంటి ప్రవర్తన కలిగి జీవించాలో, ఈ విషయాలను దావీదు తన కుమారుడు సొలొమోనుకు తెలియపరుస్తూ ఈ మాట చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. నీవు నీ రాజ్య పరిపాలనలో దేవుని మందిరానికి తీసుకురావాల్సినటువంటి ఘనతను నీవు తీసుకొచ్చేవాడిగా ఉండాలని, దేవుని మందిరాన్ని కట్టడానికి నీవు ధైర్యం కలిగి ముందుకు కొనసాగేవాడిగా ఉండాలని దావీదు సొలొమోనుతో చెప్తూ వస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన దైనందిక జీవితంలో కూడా మనము ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు అనేక సార్లు అనేక భయాలు, అనేకమైనటువంటి ఒత్తిడులు, అనేక శోధనలు మనల్ని వెంటాడుతాయి. అయితే మనము ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకునేవారిగా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి మనము ధైర్యం తెచ్చుకుని ముందుకు కొనసాగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారని వాక్యము సెలవిస్తూ ఉంది. మన బట్టి మనము ధైర్యంగా ఉండలేము, కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి మనము ధైర్యము తెచ్చుకునేవారిగా ఉండి, మన ప్రతి సమస్యను ప్రభువే తీరుస్తారని నమ్మినప్పుడు ప్రభు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తారని మరొకసారి ప్రభుపేట గుర్తు చేస్తూ, నువ్వే సమస్యలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, బలహీనతలో ఉన్నా, నిందలతో ఉన్నా, అవమానంతో ఉన్నా, ఒంటరితనంతో ఉన్నా, ప్రభు నిన్ను మాత్రం విడిచిపెట్టేవారు కాదు. ప్రభు నిన్ను ధైర్యపరచబడమని, ధైర్యముగా ఉండి ప్రభు కొరకు నమ్మకంగా జీవించమని ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ రోజున ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆయనకు మనం నమ్మకంగా ముందు కొనసాగినట్లుగానైతే నిన్ను ఆశీర్వదిస్తారని మరొకసారి ప్రభుపేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరే విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండమని మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా మీరు మాతో మాట్లాడేందుకే వందనాలు స్తోత్రాలు. ఎవరైతే ప్రభువా అధైర్యం చెందుతారో అయ్యా, మరి వారిని సాతానుడు బంధించేవాడిగా, వారిని కబలించేవాడిగా ఉంటాడు. కనుక ప్రభువా అటువంటి వారిని మీరు రక్షించుకుమని, వారికి కావాల్సిన కాపుదల భద్రత మీరు అనుగ్రహించమని, మీ కృపలో వారిని ముందుకు కొనసాగింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి మీ నామానికి ఘనత తెచ్చుకోమని తండ్రి యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్.